एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी राब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। गोशामहल के बीजेपी एमएलए टी राजा सिंह ने तेलंगाना के चीफ मिनिस्टर ए रेवंत रेड्डी से मुतालबा किया कि वो गोशामहल पुलिस ग्राउंड में उस्मानिया अस्पताल की तामीर से मुताल्लिक़ फ़ैसले पर नज़रसानी करे और किसी भी फ़ैसले को हतमी शक्ल देने से पहले मुकामी बाशिंदों के साथ बातचीत ज़रूर करे। गोशामहल में नए उस्मानिया अस्पताल की तामीर की मुखालिफत करते हुए गोशामहल परिरक्षण समिति ने जुमे को इलाके में बंद की कॉल दी है। अवाम के बड़े खदशात में गोशामहल में ट्रैफिक में भारी रुकावट, तिजारती असर और अस्पताल के माहौलियाती असरात शामिल है। चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी को नए उस्मानिया अस्पताल की संगे बुनियाद की तकरीब में शिरकत से रोकने के लिए मुकामी लोगों की धमकी के बाद गोशामहल में बड़ी तादाद में पुलिस एहलकारों को तैनात किया गया था। दरअसल पुलिस ने गोशामहल परिरक्षण समिति के सदर पुरुषोत्तम को भी घर में नज़र बंद कर दिया ताकि इलाके में अमन व अमान के मसाइल को रोका जा सके। ఇప్పుడే నాకు ఒక సమాచారం వచ్చింది 31 జనవరికి ఒక కొత్త ఉస్మానియా కట్టనికి గోషామహల్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాకు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి, ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోషామహల్ గ్రౌండ్ లో కడుతున్నారు కదా, దానికి ఇనాగ్రేషన్ ఉంది, మీరు రావాలని నాకు సూపరింటెండెంట్ గారు కాల్ చేసినారు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. గోషామహల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి, చాకనావాడి అంటారు, మొత్తం సరౌండింగ్ జనాలు. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది. కరోనా అట్లాంటి ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు. అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మార్చురీ కడతారు, ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసే ఒకరే, మేము ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, పాత ఉస్మానియాలో పోయి కూడా మేము మొత్తం వీడియో కూడా తయారు చేసినాము. అక్కడనే ఉస్మానియా కట్టొచ్చు అంత ప్లేస్ కూడా ఉంది, అది కూడా మేము మీకు చెప్పినాము, మీడియా పరంగా చెప్పినాము, అన్ని విధాలుగా చెప్పినాం. కానీ మీరు అక్కడనే కడతారని ఒక సంకల్పం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి తెలంగాణకి, మీరు ఏదైనా చేయాలంటే చేయొచ్చు. మా ఏంటంటే మేము జనాలు ఎంబడి ఉండి మీకు రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఏం చేయలేను. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కసారి ఆ పబ్లిక్కి మీరు ఒకవేళ మా నుంచి మీకు ఇబ్బంది ఉంటే అదే చాకనవాడి పబ్లిక్కి మీరే పిలిచి ఒకసారి మాట్లాడండి. మీరు మోడలైజ్ ఉస్మానియా కడతారంట కదా, ఆ మోడలైజ్ ఉస్మానియా ఏ విధంగా ఉంటుంది, ఆ చాకనవాడి ప్రజలకి, చందన్వాడి ప్రజలకి మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా కడితే ఆ వాసనకి భయపడుతున్నారు, ఆ రోగాలకి భయపడుతున్నారు, ఆ ట్రాఫిక్కి భయపడుతున్నారు. చాలా వరకు పబ్లిక్లో ఒక భయం ఉంది. అందుకోసం మీరైతే ఇనాగ్రేషన్ చేస్తారు, మేము ఆ పనికి వస్తే మాకు జైలు వేస్తారు, ఎక్కడ వేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే 3వ తారీఖు వరకు నేను కుంభమేళా వచ్చిన, ఇక్కడ సాధు సంతులు చాలా పెద్ద పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. మా షెడ్యూల్ ఇక్కడ ఫిక్స్ అయింది. సడన్ గా మీరు 31కి అక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను 3వ తారీఖు హైదరాబాద్ వస్తున్నా, కానీ మీరు ఇనాగ్రేషన్ పెట్టుకున్నారు. నానైతే మేమేం చేయలేము. కానీ మా పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే మీకు చేస్తున్నాము, జనాలు మాటలు మీరు వినండి. ఒకసారి జనాలు ఎంబడి మీరు కూర్చోండి. మీరు ఎక్కడుంటే అక్కడ జనాల్ని పిలిచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇక్కడ ఉస్మానియా ఎందుకు ఉండాలి, జనాలు అడుగుతారు ఇక్కడ ఉస్మానియా వద్దు, అసలు ఎందుకు వద్దు అంటున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళ మాటలు మీరు వాళ్ళకి పిలిచి అడగాలని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి